రామ్నాథ్ గారు, సార్, ఒక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావాలి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఒక్కొక్క పాలసీ తీసుకొస్తుంది పరిశ్రమలను ఆకర్షించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి. ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క రకమైన పాలసీ ఉండొచ్చు, పాలసీలో మార్పులు చేయొచ్చు, లేకపోతే త్వరగా పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి అనువైన వాతావరణం కల్పించడం, ఇవన్నీ కూడా ప్రభుత్వాలను బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఆశ్చర్యకరంగా 99 పైసలకే ఎకరం భూమి విశాఖలో ఇస్తున్నప్పుడు ఈ పాలసీ అందరికీ వర్తించడం లేదు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా ఎకరా 99 పైసలకి ఇచ్చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలకి ఎక్కడైనా ఈ దేశంలో ఈ ఎకరాలకు భూములు 99 పైసలకి రూపాయికి కట్టబెట్టిన పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు బాగా గమనిస్తే ఏపీలో కేబినెట్ సమావేశం జరిగిందంటే ప్రధానంగా భూ కేటాయింపులు మినహా మిగిలిన కీలక అంశాలు ఏమి ప్రస్తావనకు రావడం లేదు. భూ కేటాయింపులకు ఆమోదం జరగడం, వెంటనే జీవోలు ఇవ్వడం, ఇదే జరుగుతోంది 18 నెలల కాలంగా. మనం బాగా గమనిస్తే విశాఖపట్నంలో వైసీపీ హయాంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడితే దాన్ని పూర్తిగా వ్యతిరేకించేవారు. విశాఖపట్నంలో పొల్యూషన్ ఎక్కువ, అక్కడ క్రైమ్ రేట్ ఎక్కువ, పక్కనే సబ్మెరైన్లు ఉన్నాయి. 2050 నాటికి సముద్రంలోనికి సగం విశాఖపట్నం మునిగిపోతుంది, తుఫాన్లు వస్తాయి, ఇలా రకరకాలుగా మాట్లాడారు. అంటే అక్కడ అగైనెస్ట్ మేము వైజాగ్ అని బహిరంగంగానే ప్రకటించుకున్నారు. అమరావతి మీద ఫోకస్ పెట్టారు. కానీ ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారి ఫోకస్ అమరావతి మీద కూడా పెద్దగా లేదు. ఇప్పుడు అమరావతి రైతులంతా మా పరిస్థితి ఏంటని, మేము టెంట్లు వేస్తాం, మీకు వ్యతిరేకంగా కూడా టెంట్లు వేసి ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరికలు జారీ చేసే పరిస్థితికి వచ్చారు. కానీ విశాఖపట్నాన్ని గతంలో ఆ స్థాయిలో వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విశాఖ మీద అమితమైన ప్రేమను కనబరుస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు అమరావతిలో సరే ఎకరా 99 పైసలకి ఇచ్చారంటే అమరావతి డెవలప్ కావాల్సింది కాబట్టి, ఇంకా అది మామూలు ప్రాంతం కాబట్టి 4 కంపెనీలు వస్తే ఒక వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి మేము రూపాయికి 99 పైసలకే ఎకరా ఇస్తున్నామని చెప్తే అర్థం ఉంది. కానీ ఆల్రెడీ వెళ్ళి ఎస్టాబ్లిష్ అయినా వైజాగ్ లో 99 పైసలకి ఎందుకు ఇస్తున్నారు? అదే అమరావతిలో మళ్ళా శోభా రియల్ ఎస్టేట్ సంస్థ, మనం దుబాయ్కి ఎప్పటికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో 100 కోట్లు విరాళం ఇచ్చింది ఈ సంస్థ, ఒక పెద్ద లైబ్రరీ కడుతుందంట అని చెప్పారు. శోభా రియల్ ఎస్టేట్ సంస్థ 100 కోట్ల రూపాయలు అమరావతికి విరాళం ఇచ్చేస్తుంది అని చెప్పారు. అంటే అమరావతికి ఏమో విరాళాలు వస్తాయా? వైజాగ్ లో మాత్రం 99 పైసలకి ఎకరాకి చొప్పున అమ్మేస్తారా? ఇది ఎక్కడ? చాలా మంది ఈ వ్యవహారాలన్నీ గమనించే వాళ్ళు, ఈ వ్యవహారాల మీద అవగాహన ఉండే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎందుకు చాలా ఎవరు ఏ ప్రభుత్వం చేయి ఈ స్థాయిలో 99 పైసలకి వైజాగ్ లో ఎకరా ఇవ్వడం అన్నది అసాధ్యం. కానీ ఇస్తూ ఉన్నారంటే ఏం జరుగుతుంది అన్న దానికి నిపుణులు చెప్పే మాట ఏంటి అంటే, ఒక ఎకరా 100 కోట్లు అనుకోండి, వైజాగ్ లో 99 పైసలకి ఇచ్చారు. 99 పైసలకి ఇచ్చినప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి ఆ 99 పైసలు మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు 100 కోట్ల విలువైన భూమిని ఒక ప్రైవేట్ వ్యక్తి 100 కోట్లకి తీసుకుంటే ముందుకు రాడు. కానీ 50 కోట్లకి ఇస్తాం అని చెప్పారనుకోండి, వస్తాడు. ఆ 50 కోట్లు ప్రజలకు, ప్రభుత్వానికి వస్తే అభ్యంతరం లేదు కనీసం. కానీ ఇక్కడ 99 పైసలు మాత్రమే ప్రభుత్వానికి, ప్రజలకు వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి? అధికార బలాన్ని ఉపయోగించి భూములు కేటాయిస్తున్న వాళ్ళకు 50 కోట్ల లాభం, 100 కోట్ల విలువైన భూమిని 50 కోట్లకే సొంతం చేసుకుంటున్న ప్రైవేట్ సంస్థలకు 50 కోట్ల రూపాయల లాభం, ప్రజలకు మాత్రం 99 పైసలు. ఇదే కదా జరుగుతున్నది. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం నడుస్తోందా, లేకుంటే రాచరికం నడుస్తోందా అన్న అభ్యంతరం కూడా, ఆందోళన కూడా కలుగుతుంది. ఎందుకంటే గతంలో రాజులు ఏదైనా శుభవార్త చెప్తే తమకు నచ్చిన వాళ్ళు వస్తే మెడలో హారం తీసి ఇక తీసుకో, పండగ చేసుకోవాలని తీసుకుంటారు. అలాగే ఇప్పుడు ఒక పాలసీ ఉండాలి కదా, అవునండి మేము ఐటీని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మేము ఈ పాలసీ ఇస్తున్నాం అని చెప్తే బాగానే ఉంటుంది. కానీ అలా లేదే, నచ్చిన వాళ్ళకి మాత్రమే 99 పైసలకి ఇస్తున్నారు. ఫస్ట్ టీసీఎస్ దగ్గర మొదలు పెట్టారు. అసలు టాటా గ్రూప్ ఏంటండి, అది వస్తే మొత్తం ఒక మారిపోతుంది వైజాగ్ రూపురేఖలు, అందుకే మేము 99 పైసలకి ఇస్తున్నాం అని చెప్పారు. భారీగా ఐటీ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఎన్ని? 12,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కానీ అదే టీసీఎస్ 12,000 మంది ఉద్యోగులు తొలగించేసి, అది ఎప్పుడు వస్తుందో, ఎన్ని ఉద్యోగాలు ఇస్తుందో తెలియదు. అది ఇచ్చారు. సరే, అక్కడికన్నా ఓకే, ఐటీ సంస్థ వస్తుంది, టీసీఎస్ ప్రముఖ సంస్థ కాబట్టి వస్తుందని చెప్పడానికి. మరి రియల్ ఎస్టేట్ సంస్థల వరకు ఎందుకు వెళ్ళిపోయారు? రియల్ ఎస్టేట్ సంస్థలకు 99 పైసలకి ఇవ్వడం ఏంటి? నిన్ననే హైదరాబాద్ లో కోకాపేటలో వేలం వేస్తే ఎకరా 137 కోట్ల రూపాయలకి వెళ్ళింది. ప్రభుత్వానికి దాదాపు 1300 కోట్ల రూపాయల డబ్బు వచ్చింది. కానీ వైజాగ్ అంతకు మించి తగ్గింది ఏం కాదు కదా. దానికి కూడా వైజాగ్ లో ల్యాండ్ అనేది చాలా విలువైంది. అలాంటి చోట మీరు 99 పైసలకి ఎలా ఇస్తున్నారు? ఈ సత్వ గ్రూప్ అన్నది మీరు చెప్పారు ఇందాక, దీనికి ఏది 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని 45 కోట్ల రూపాయలకి కేటాయించేశారు. ఇదే సంస్థ హైదరాబాద్ లో 2017లో బయటకు చెప్పడానికి కూడా ఇష్టపడనంత భారీ అమౌంట్ తో 10 ఎకరాలు కొనుక్కుంది.
ఇదే సంస్థ 2020 జనవరిలో అదే హైదరాబాద్ లో 650 కోట్ల రూపాయలు పెట్టి 25 ఎకరాలు కొనుక్కుంది. మన లులు సంస్థ కాడ అంత తక్కువకి ఇచ్చేశారు కదా, అక్కడ 2000 కోట్లు, ఇక్కడ 600 కోట్లు విశాఖపట్నంలో. మళ్ళా మల్లవల్లి పార్క్ లో కూడా భూములు ఇచ్చేశారు. ఈ సంస్థ అక్కడ అహ్మదాబాద్ లో 516 కోట్లు పెట్టి భూమి కొనుక్కుంది, 16 ఎకరాల భూమిని అక్కడ. మనకి మాత్రం ఇక్కడ ఉచితంగా ఇచ్చేస్తూ వెళ్తారు. సరే, వీళ్ళు ఇక్కడి వరకన్నా ఆపుతున్నారంటే ప్రభుత్వంలో ఉంటూ మంత్రులుగా ఉన్న వాళ్ళకు కూడా, మంత్రులుగా ఎంపీలుగా ఉన్న వాళ్ళకు కూడా భూములు ఇచ్చేస్తూ ఉన్నారు. మంత్రి పార్థసారథి గారి కంపెనీకి సంబంధించి వాళ్ళ భార్య పేరు మీద ఉన్న కంపెనీకి 600 కోట్ల విలువైన 845 ఎకరాల భూములు ఇచ్చారు. అందులో 45 ఎకరాలు ఎకరా 5 లక్షలకు మాత్రమే ఇచ్చారు ఏలూరు జిల్లాలో. మరో 800 ఎకరాలని లీజ్ మీద 15,000 రూపాయలకి లీజ్కి ఇచ్చేశారు. జనసేన ఎంపీ బాలశౌరి కుమారుడు ఉంటారు, ఆయనకి సంబంధించిన కంపెనీకి ఈ మల్లవల్లి పార్క్ వద్ద 115 ఎకరాలు ఇచ్చేశారు. ఏది ఎకరం 16.5 లక్షలకే. కానీ అక్కడ యాక్చువల్ గా ఉన్న ప్రైస్ 90 లక్షలు. అంటే 104 కోట్ల రూపాయల విలువైన భూమిని 19 కోట్లకే ఇచ్చేశారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇవన్నీ చూస్తే ఇక్కడ ఎక్కడ ఉంది, ఎక్కడన్నా ప్రజలకు కానీ విశాఖపట్నానికి కానీ మంచి జరిగే పరిస్థితి ఉందా? ఇంకో అభిప్రాయం, మామూలు ప్రభుత్వ రంగ సంస్థలు వస్తే 4 కోట్ల రూపాయలకి తక్కువగా ఇవ్వడం లేదు మన ఏపీ ప్రభుత్వం. అదే ప్రైవేట్ సంస్థలు వస్తే 30 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు కూడా ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్క్యూఓ డబ్బులనా, అదే ప్రైవేట్ వ్యక్తులకు ధరను యాక్చువల్ ధర కంటే చాలా తక్కువ ధరకి ఇస్తే మనకి ఏదైనా వస్తాయి లాభాలని అనుకుంటున్నారా? ఈ అభిప్రాయం, ఈ చర్చ అయితే విపరీతంగా నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అంటే ఒక పాలసీ లేదు. ఒక పాలసీ లేకుండా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. 12,000 కాగ్నిజెంట్కి ఇచ్చారు 22 ఎకరాలు. మొత్తం ఆ భూమి విలువ 950 కోట్ల రూపాయలు. ఈ సంస్థ 8,000 ఐటీ ఉద్యోగాలు ఇస్తుందని చెప్పారు. కానీ ఇదే సంస్థ ఇటీవల మన ఇండియాలోనే 10,700 మంది ఉద్యోగుల్ని తొలగించేసి ఈ సంస్థకు వైజాగ్ లో భూములు ఇచ్చేస్తూ ఉన్నారు. అంటే ఇలా ఇక్కడ చూసుకుంటే లులు సంస్థకు అంతే, విజయవాడలో ఇచ్చారు, వైజాగ్ లో ఇచ్చారు, మల్లవల్లిలో ఇచ్చారు. మొత్తం మీద చూస్తూ ఉంటే ఇక రాహేజా అనే దానికి ఎంత దుర్మార్గం అంటే ఇంకా అది పరాకాష్ట అని చెప్పాలి. 99 పైసలకి ఇచ్చేసి దాంట్లో మీరు నివాస భవనాలు అన్ని కట్టుకొని ఐటీ బిల్డింగ్ లో కట్టాలంటున్నారు. సరే, ఐటీ బిల్డింగ్ ఏమైనా ఉచితంగా 27 ఎకరాలు 27 రూపాయలకి వచ్చేసినట్టేనా సార్? ఇంకంతే కదా, ఇచ్చేసారు కదా 99, మొత్తం 99 ఇస్తున్నారు. మొత్తం కలిపి 99 పైసలు. మొత్తం 99. 27 ఎకరాలు కలిపి 99 పైసలు, రూపాయి కూడా లేదు. 99 పైసలు ఉచితంగా 1350 కోట్ల రూపాయల విలువైన భూమిని 1355 కోట్ల రూపాయల విలువైన. నేను ఇంకా ఈ 27 రూపాయలు వస్తుందేమో 99 పైసలు లెక్కన అనుకుంటే 27 రూపాయలు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుల్లో కొంత తీర్చొచ్చేమో అనుకున్నా ఈ రాష్ట్రం. అది కూడా లేదా? అంటే ఫ్రీగా అంటే ఏమనుకుంటారో, ఇంకా ఎక్కడో చంద్రబాబు నాయుడు గారు మొహమాట పడుతున్నట్టున్నారు. ఇక మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఇక 99 పైసలు ఇచ్చేసిన తర్వాత ఇక మళ్ళా దాన్ని 99 ఏళ్ళ లీజ్ అన్నాక ఈశ్వర్ గారు ఇంకేం లేదు, అది ఆ భూమి అన్నది వాళ్ళకి అప్పగించేసేయడమే పర్మనెంట్ గా. అంటే ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారు. ఏమన్నా అంటే మేము లీజ్కి ఇస్తున్నాం, అమ్మడం లేదు అంటారు. అంటే ప్రజల అమాయకత్వం అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి మాత్రం ఎవరు ఏమనుకున్నా పర్లేదు, మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోదామనే ఒక ధోరణిలో వెళ్ళిపోతున్నారు. అది ఇంకా ప్రమాదకరంగా కనపడుతుంది. మరి ఎందుకు చేస్తున్నారో కానీ, ఇంత రాష్ట్రాల్లో ఎకరం 137 కోట్లకు అమ్ముతూ ఉంటే మనం మాత్రం 99 పైసలకి ఇచ్చి మళ్ళా మేము ఉండడం వల్ల పరిశ్రమలు వస్తున్నాయి అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూసే పరిశ్రమలు వచ్చే పరిస్థితి ఉంటే, ఇలా భూములన్నీ 99 పైసలకి ఇవ్వకపోతే పరిశ్రమలు ఇవ్వకపోయిన పరిస్థితి ఉంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే మా బ్రాండ్ అంబాసిడర్ అని లోకేష్ గారు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నాకు నేనే బ్రాండ్ అంబాసిడర్ని రాష్ట్రానికి, నన్ను చూసే పరిశ్రమలు వస్తాయని నేషనల్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. నాకు బాగా గుర్తుంది అది. అదే అయితే చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని అమరావతిలో పెట్టేవాళ్ళు. కానీ అమరావతిలో పెట్టడం లేదంటే అక్కడ యాక్చువల్ ప్రైస్ 5-6 కోట్ల మించి లేదు ఎకరా. దాని మీద పెద్దగా లాభాలు ఉండవు. అదే 100 కోట్ల విలువైన ఎకరా 100 కోట్లు పలికే చోట ఇలాంటిది చేస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి. అంటే ఆ ధోరణితో వైజాగ్ టార్గెట్ చేశారు. ఈ 5 ఏళ్ల కాలంలో వైజాగ్ లో భూములు మిగులుతాయా లేదా అన్నదైతే ప్రశ్నార్థకమే.